సార్ ఒక్క విషయం చెప్పండి, అట్టడుగు స్థాయి నుంచి మీరు ఇంతింతగా ఎదుగుతూ జెండాలు పట్టి కార్యకర్తలాగా అందరిలో ఒకరిలాగా ఉంటూ వచ్చి ఈ స్థాయికి వచ్చి ఒక మంత్రి అయ్యి ఇప్పుడు ఇది 6వ టర్మ్ మీరు కంటెస్ట్ చేయటం. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ 3 దశాబ్దాల మీ ప్రయాణం? ఈరోజు మీరు చూసుకుంటే ఈసారి గెలిస్తే ఇంకా అద్భుతాలు సృష్టిస్తాను అన్న ఒక ఆలోచనతో ఎలా ఉంది మీకు మీ మానసిక పరిస్థితి? నాది ఇంతకుముందు చేసింది ఒకటి, ఇప్పుడైతే ఇలా చేయాలి అని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మైండ్లో ఇలా చేయాలి అంటే జీవితంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే విధంగా ఈ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా ప్రతి ఒక్కరు ఆ నియోజకవర్గం అంటే ఇలా చేయాలా, ఇలా చేయవచ్చా అనేది ఆలోచించే విధంగా వేరే వాళ్ళు వచ్చి చూసే విధంగా ఈ నియోజకవర్గం చేయాలనేది నా తపన. చేస్తానని ఒక విశ్వాసం ఉంది, చేస్తాను కూడా. సార్ పీజేఆర్ గారు మీకు ఐడల్, ఎన్నో సందర్భాల్లో చెప్పారు. జనార్దన్ రెడ్డి గారు వారు నాకు దైవంతో సమానం, వారిని చాలా నేను ఫాలో అయ్యానని. సో ఆయన ఐడియల్స్, ఆయన ఐడియాలజీస్ ఇప్పటికీ మీరు ఫాలో అవుతుంటారా సార్? ఇప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పాడు, ప్రజలకు మనం ఎంత చేరువుగా ఉంటే అంత మనకు ఆదరణ దొరుకుతుందని చెప్పాడు. ఇంకో మాట చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు, ఎదిగినా కొద్ది ఒదిగి ఉండమని. అందుకని అది అలా ఒదిగి ఉంటూ ప్రజల ఆలోచనని, పేద ప్రజల యొక్క ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఒక నాయకుడి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ కావడానికి మన శక్తి వంచన లేకుండా కృషి చేయాలని రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు. అలా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా ఏదైతే ఈరోజు నేను వాగ్దానాలు చేస్తున్నా అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తానని ఒక విశ్వాసం, కాన్ఫిడెన్స్ మాత్రం నాకు. సార్ ఫైనల్గా సార్ మీ ప్రత్యర్థులు వారిద్దరికీ ఓటు ఎందుకు వేయకూడదు, మీకెందుకు వేయాలి ఓటు ప్రజలు? ఇప్పుడు ఒక ప్రత్యర్థి ఏమో లాస్ట్ టైం గెలిచిన బీజేపీ అతనేమో కేవలము ఒక హిందుత్వ ఎజెండాతో ముందుకు పోతుండు. ఎవరు వచ్చినా కూడా ప్రజలకు ఏమంటున్నాడు, మీరు నా కండువా వేస్తే పని చేస్తాను, బీజేపీ కండువా వేసుకోండి పని చేస్తా అంటాడు. ఇంకోడేమో ఇక్కడ ఉండడు, నాన్ లోకల్, అసలు ఏదో ఆయన మాటల్లో తప్ప చేతల్లో ఏం చేయలేడు. నియోజకవర్గం పరిధే తెలియదు, నియోజకవర్గం ఏ మూలకి ఎక్కడుందో ఆయనకి ఇప్పటిదాకా నియోజకవర్గం బార్డర్సే తెలియదు, ఆ పరిధే తెలియదు, ఆ టోపోగ్రాఫికల్గా ఎక్కడుంటో కూడా తెలియదు, ఐడియా లేదు. అలాంటి వాడికి ఓటు వేసి ఏం లాభం? ఈరోజు అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కండువా వేసుకొని తిరిగే నాయకుడిని మీరు గెలిపించుకుంటే మీ అభివృద్ధితో పాటు మీ యొక్క బాగోగులు చూసుకునేటువంటి అవకాశము మీ ప్రజాప్రతినిధికి ఉంటుంది. ఆ ప్రజాప్రతినిధి నేను కావాలని కోరుకుంటున్నాను. నాకు ఓటేస్తే మీకు అందుబాటులో ఉండి పిలువగానే పలికి మీకు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారని చెప్తున్నాను. వాళ్ళకు ఓటేస్తే అధికారం రాదు, వాళ్ళకి అధికారం రానోడికి వేసినా ఒకటే, వేయకునేవాడు చెత్తబుట్టలు వేసినట్టే. అది దానివల్ల మళ్ళీ ఏం చెప్తాడు వాడు, మా దగ్గర అధికారం లేదు కదా, మాకు పని చేస్తలేరు. మొన్ననే అన్నాడు ముఖ్యమంత్రి మాకు ఏ పనులు చేసి పెట్టలే అన్నాడు. నీకు చేతగాక ముఖ్యమంత్రిని అంటున్నావు, అది మా అధికారం అవసరం లేదు న్యాయంగా చెప్పాలంటే. కానీ నీకేంది, నీకు చేతగాక, నీకు అవగాహన లేక మాకు పనులు చేయలేదు, ఈ ప్రభుత్వం మా పనులు చేయలేదు అన్నాడు. అది తప్పు. ఎందుకంటే నీకంటూ బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ వల్ల నువ్వు చేసుకోవచ్చు. కాకుండా ఇంకా జనరల్ బడ్జెట్ ఉంటుంది, జనరల్ బడ్జెట్లో పనులు చేయించుకోవచ్చు. ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్లో నువ్వు భాగస్వాముడు కాలేదు, ఎన్నో ఉన్నాయి. అవన్నీ భాగస్వాముడు కాకుండా ప్రభుత్వం నాకు చేయలేదు అంటే అది నీ తప్పు, కానీ ప్రజల తప్పు ఎట్లయితుంది, ప్రభుత్వం ఎట్లా తప్పు అవుతుంది? అలాంటి వాడికి వేసినా ఒకటే, వేయకున్నా ఒకటే. ఇప్పుడు వచ్చిన వాడేమో ఎవడికి తెలియదు, ఆడెవడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. మరి వాడు హెలికాప్టర్ రాకపోతే ఎట్లా వచ్చాడు? హెలికాప్టర్ రాని మేము టికెట్ ఇవ్వన్నాడు. స్థానికులు లేరా ఈడ? స్థానిక నాయకులు ఎవడు లేడా? అంటే మీకు దిక్కు లేకనే హెలికాప్టర్లో తీసుకొచ్చి వేశారు ఈడ. సార్ గెలవటం అన్నది వచ్చినప్పుడల్లా మీరు ఎప్పుడు పొంగిపోలేదు, ఓడిపోయినప్పుడల్లా మీరు ఎప్పుడు కుంగిపోలేదు. కానీ ఇప్పుడున్న ఎలక్షన్లో మీ వ్యక్తిగత గెలుపు మీకు ముఖ్యమా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ గెలుపు ముఖ్యమా? మీరు గెలిచినా గెలవకపోయినా మీరు ఎలా దీన్ని కన్సిడర్ చేస్తారు ఈ ఎన్నికని? నాతో పాటు ప్రభుత్వం రావాలి, వస్తుంది. ఎందుకు రావాలి అంటున్నా అంటే, ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం రాకపోతే పూర్తిగా ప్రజల యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రజలు ఏదైతే ఆశించారో
అవన్నీ కూడా మరి ఇదివైపు నిర్వీర్యమైనటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం రావాలి. ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యే నేను కూడా గెలిస్తే ఇద్దరు ఒక దీనికి తోడైనట్టుగా మేమిద్దరం కలిస్తే ప్రభుత్వము నేను కలిసినట్టయితే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ పెద్ద సంఖ్యలో మీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరం గెలవాలంటే నేను గెలవాలి. సిటీలో మేమందరం గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. సిటీలో 16 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుంది, 7 సీట్లు ఎంఐఎం గెలుస్తుంది. 1 or 2 వేరే పార్టీ వాడు గెలవచ్చు, కానీ మిగతా అన్నీ కూడా 100% స్వీప్ చేసుడే గ్యారెంటీ. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I'm Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.